వెల్కమ్ టు లిప్స్కస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ములక్కాయ పనీర్ పులావ్. బయట వెదర్ చాలా కూల్గా ఉంది, అందుకే పులావ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుండ పెట్టుకొని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. తర్వాత కుండ లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే మనం ఏ వంట చేసుకున్నా అది మాడిపోతుంది. అందుకోసమని నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను, అది మీ ఇష్టం. నెక్స్ట్ కావాల్సినంత కుండ వేడెక్కిపోయింది, కావాల్సినంత ఆయిల్ పోసేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువే తింటాను, అందుకే కొంచెం ఎక్కువ వేసేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి. తర్వాత కొన్ని పన్నీర్ ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పన్నీర్ ముక్కలు తీసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను. పన్నీర్ ముక్కలకి ఏమీ మిక్స్ చేయలేదండి, నేను నార్మల్గా పన్నీర్ కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసేసుకోండి. ఇది మంచిగా వేగాలి, వేగేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పన్నీర్ ఇలా వేగిపోయింది కదా, తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదే ఆయిల్లో ఆనియన్స్ని ఇలా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం ఆవాలు కూడా వేయించుకోవాలి కదా, అందులో వేసేసుకొని తర్వాత కొన్ని జీలకర్ర వేయించుకొని మంచిగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత అవి మంచిగా వేగాలి, మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు జీలకర్ర వేగినప్పుడు మంచి వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, అవి తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలి. నేను కొంచెం కారం తింటాను కాబట్టి కొన్ని పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అవి కూడా కొంచెం వేగుతున్నాయి. అది వేగాక కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ లోపల ఒక జార్లో పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే అందులోనే ఇది మంచిగా వేగిపోయాయి కదా, చూడండి చాలా బాగా వేగాయి. ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేనైతే నా చేతులతోనే నేను రుబ్బుకున్నాను. నేను ఎప్పుడు ఏ వంట వండినా నా సొంతంగా నేను రుబ్బుకుందే వేసుకుంటాను. మీరు కూడా మోస్ట్లీ అలా వేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు ఎక్కువగా వేసుకోవద్దు, వేసుకుంటే మనం చేసుకునేది పులావ్ కాబట్టి మొత్తం ఎల్లో కలర్లో అయిపోతుందండి. పసుపు అసలు కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత ముందుగా నేను కట్ చేసుకొని తొక్క తీసి పెట్టుకున్న ములక్కాయలు ఒక కప్పు, ఒక 2 తీసుకొని కట్ చేసుకున్నాను. అవే ఒక కప్పు వేసేసుకొని కలుపుకుంటున్నాను. అవి మంచిగా మగ్గాలండి. మగ్గేంత వరకు నేను దాని మీద క్యాప్ పెట్టేసి ఒక తక్కువ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా మగ్గనిస్తాను. ఇప్పుడు చూడండి, మూత తీసేస్తున్నాను. ఎంత బాగా మగ్గాయో. ఇందులోనే నేను ముందుగా ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసేసాను. ఇవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా మంచిగా వాటికి కింద అడుగంటుకుంటుంది కదా, కుండలు కాబట్టి నేను తక్కువ ఫ్లేమ్లోనే వండుకుంటున్నాను. అడుగంటుకోకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీనికి కూడా క్యాప్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అలా మళ్ళీ కుక్ కానివ్వాలండి. ఇప్పుడు మూత చేసుకొని చూసాం కదా ఎంత బాగా మగ్గిపోయిందో, మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి అలా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అస్సలు అడుగంటుకోలేదు నాకు. నేను చాలా తక్కువ ఫ్లేమ్లో వండుకుంటున్నాను. మనం ముందుగా పుదీనా కొత్తిమీర మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ కొంచెం చిన్న బౌల్లో మిక్స్ చేసుకున్నాను, అది కాస్త అందులో వేసేస్తున్నాను. వేసేసాక ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి ఎలా బాగుందో. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి మూత తీస్తున్నాను, ఎంత బాగా మగ్గిపోయాయో. చాలా బాగా ఉడికిపోయినాయండి అన్నీ. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఎలా మిక్స్ అయిపోయాయో. అన్నీ బాగా ఈవెన్గా కుక్ అయిపోయాయి. ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్లో, నేను అందులో ఏం మిక్స్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడే పన్నీర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే అందులో మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడు దీనికి పట్టేస్తాయి. ఇది ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు కొంచెం నేను ముందుగా ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. మామూలు రైసే అండి, మనం డైలీ తినే రైసే. నానబెట్టేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అందులో ఆల్రెడీ నేను ఇందాక గ్రేవీ వేసాను కదా, దానికి అదంతా పట్టేలో మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోతుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లోకి ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ కాబట్టి 2 గ్లాసెస్ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం రసం ఉంటే ఆ రసం కూడా అందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని మీకు కావాలనుకుంటే ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ మీకు తక్కువైతే ఎక్కువైనా వేసేసుకొని, నాకైతే ఈవెన్గా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవడం కోసం నేను క్యాప్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక
జస్ట్ 6 మినిట్స్, ఐ థింక్ 6 మినిట్స్లో ఇలా మంచిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఎంత బాగా ఉడికిపోతుందో చూడండి. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైనుండి చల్లేస్తున్నాను. ఆల్రెడీ మిక్స్ పట్టి వేసేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ ఎలానైనా మనకు తింటుంటే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకే కొంచెం యాడ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నాను. పెట్టేసేసి ఒక 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లోనే, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో, చాలా బాగా వచ్చింది. పులావ్ కదండి, వాటర్ ఉంది. నేను అందుకే వాటర్ ఉన్నప్పుడే తీసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే కింద అడుగంటుకుంటుంది కదా, నేను హై ఫ్లేమ్లో కొంచెం లాస్ట్ మూమెంట్లో పెట్టాను కాబట్టి మంచిగా వెలుగా మిక్స్ చేసేసుకొని కొంచెం పైనుండి కొంచెం పుదీనా వేసేస్తున్నాను. ఇప్పుడు దీని మీద కాసేపు లిడ్ పెట్టేసేసి స్లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్, అంతే 1 మినిట్ కుక్ చేసేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. పులావ్ కూడా మనకు బాగా తెలుస్తుంది. కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. నేనైతే వెయిట్ చేయలేనండి, నాకు ఫస్ట్ తినేసేయాలి. అందుకోసమని అది ఇంకా మనం కుండలో వండుకున్నాం కాబట్టి ఒక 10 to 15 అంటే ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంటుంది. అది వేడంతా ఇలా మరుగుతూ ఉంటుందండి. నేను ఆగలేక టేస్ట్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంది.